సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ పార్టీకి అందులో ఉన్న సినిమా వాళ్ళు రిజైన్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఆలీ గారు ఆల్రెడీ రిజైన్ చేసేసారు. ఇప్పుడు అదే బాటలో పోసాని గారు కూడా రిజైన్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. ఆయనైతే ఎలక్షన్ ఫలితాల తర్వాత ఎక్కడా కూడా కనిపించట్లే. ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు వైసీపీ నుంచి తప్పుకుంటారా? లేదా మరి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆయన ప్రయత్నిస్తారా? అసలు అవకాశాలు దొరికే పరిస్థితి ఆయనకు ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? అంటే ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి అలీ వెళ్ళిపోయినంత మాత్రాన మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు అని కాదు, కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరటం అనేది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. పోసాని అంటే అలీ ఎందుకు విత్డ్రా అయ్యాడంటే, మొదటి నుంచి కూడా తను వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాడు తప్ప, తను ఎంతవరకో అంతవరకే ఉన్నాడు. అంటే మిగిలిన వాళ్ళలాగా ఎగబడి కామెంట్ చేయటం అనేది చేయలే. ఎగబడి తిట్టడం అనే కార్యక్రమం కూడా చేయలే. రామోజీరావు గారు కన్ను మూసిన సందర్భంగా తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. రామోజీరావు గారితో తనకున్నటువంటి రిలేషను, ఆయన్ని తనని ఎంకరేజ్ చేసిన పద్ధతి, ఇవన్నీ చెబుతూ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చిన రోజే తెలుసు అలీ వెళ్ళిపోతున్నాడు అని. ఎందుకంటే రామోజీకి వ్యతిరేకమైనటువంటి ఒక క్యాంపెయిన్ అవతల జరుగుతోంది. ఇక్కడేమో ప్రభుత్వం వాళ్ళ ఖర్చుతో ఆయనకు ఒక సంస్మరణ సభ పెట్టి, అది రామోజీరావు గారి సంస్మరణ సభ అనే పేరుతో కూటమి విజయోత్సవ సభ జరిపారు వాళ్ళు. అంటే కూటమి విజయం చూసి కన్ను మూసాడు ఆయన. రామోజీరావు గారికి చివరి ఆనందాన్ని ఇచ్చింది మేమే. మా గెలుపు కోసం పోరాటం చేసిన అమరవీరుడు రామోజీరావు అని అందరూ మాట్లాడారు, కీరవాణితో సహా. ఇది ఒక దారుణం. ఆ సందర్భంలో ఇతను ప్రో రామోజీరావు వీడియో చేయటం. సో అలీ వెళ్ళిపోతున్నాడు అనేది ముందే తెలుసు ప్రపంచానికి. అందులో భాగంగానే ఆయన ఫైనల్గా బై చెప్పేశాడు, అయిపోయింది. అవును. బై చెబుతూ వేరే పార్టీలో చేరట్లేదు నేను అన్నాడు. వేరే పార్టీలో చేరట్లేదు అని చెప్పడమే, నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనివార్యంగా. ఈ డిజిటల్ మీడియా సలహాదారు అనేటువంటి ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఈ పదవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పార్టీ కూడా అధికారంలో లేదు. ఇక్కడ ఉండటం వల్ల అంత అంటే రోజువారీ యుద్ధం చేయగలిగితే ఉండాలి అక్కడ. రోజువారీ పొలిటికల్ యుద్ధం చేసేంత పరిస్థితి నాకు లేదు. కొద్దో గొప్ప సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను నేను, అక్కడ ఏదైనా వేషాలు వస్తే చేసుకోవాలి. దాని గురించి కూడా అంత స్థాయి వెంపర్లాట్లేదు అతనికి. ఇతర షోస్ అవి ఉన్నాయి, ఆ షోస్ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే అవి తెలుగుదేశం వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీదే ఈయన షోస్ ఉన్నాయి. అందుకని ఒక ఇండికేషన్ ఇచ్చి, అయ్యా నేను రాజకీయాల నుంచే పూర్తి స్థాయిలో తప్పుకుంటున్నాను అంటే వాళ్ళు అభినందించి హక్కును చేర్చుకుంటారని అనుకున్నాడు. కానీ ఒక దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసాని మీద కూడా ఇప్పుడు దృష్టి పడింది. పోసాని పరిస్థితి ఏంటి? చాలా దూకుడుగా మాట్లాడాడు అతను, చాలా దూకుడుగా మాట్లాడాడు. రామోజీరావు గారిని అయితే రామోజీరావు గారు అని మనం అంటున్నాం, కానీ ఉరై రామోజీరావు అన్న లెవెల్లో ఆయన మాట్లాడాడు. నువ్వేమన్నా పత్తిత్వా, నువ్వెంత దుర్మార్గుడివి. తన దగ్గర పనిచేశాడు. తను రామోజీకి చెందినటువంటి మార్గదర్శిలో పోసాని కృష్ణమురళి ఉద్యోగిగా ఉన్నాడు. ఆ ఉద్యోగిగా ఉంటూ తను ఒక బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తున్నాడు అని చెబితే, చేస్తే చేస్తాడు నీకెందుకు అని చెప్పకుండా మేము అతని మీద చర్య తీసుకుంటామని అతన్ని ప్రమోట్ చేసి హెడ్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయిన చరిత్ర ఉంది. ఇవన్నీ చెప్పుకున్నాడు ఆయన. రామోజీ మీద దాడి చేస్తూ చేసిన వీడియోల్లో అందరినీ తిట్టాడు ఆయన. వీళ్ళు వాళ్ళు అని లేదు. ఏబిఎన్ రాధాకృష్ణని తిట్టాడు. ఈ ప్రాసెస్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు ఆయన. అగ్రెసివ్గా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు అనేది ఒక కీలకాంశంగా మారింది. అతను ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరదలుచుకుంటే చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. అంటే వీళ్ళు ఏం చూస్తారు క్రైటీరియా? అవతల పార్టీలో ఉండగా మన్నని గాయపరిచే లెవెల్లో తిట్టాడు.
ఇప్పుడు అతను మన శిబిరంలోకి వస్తే అవతల వాళ్ళని కూడా అదే రేంజ్లో తిడతాడు కదా. తిట్టడం, దాడి చేయటం అనేది క్వాలిఫికేషన్ అయితే పౌసానిని మించిన క్వాలిఫైడ్ పొలిటీషియన్ ఎవరున్నారు? కాబట్టి ఆయనకేమి ఇబ్బంది లేదు, ఆయన ఏం భయపడలే, టెన్షన్ పట్టలేదు, ఊరికనే పక్కన ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ ఒక వెసులుబాటు చూసుకున్నాడు. అతను ఈ శిబిరంతో ట్రావెల్ అవ్వాలా వద్దా అనేది తేలాలి ముందు. ఇది తేలితే దీనికి సంబంధించినటువంటి అంటే జనరల్గా జరిగేది ఎలా జరుగుతుందంటే ఓటమి తర్వాత ఎవరికి వాళ్ళు ఒక చిన్న షల్లోకి వెళ్ళిపోతారు. పార్టీ పర్సనల్గా వాళ్ళని కలిసి టచ్ చేసి మీరు చాలా అవసరం, ఈ అవసరమైన సమయంలో మీరు అవసరమైన పాత్ర నిర్వహించండి, మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం, మీ భద్రత మాది అన్న పద్ధతిలో హక్కును చేర్చుకుని వాళ్ళని ముందుకు నడిపించాలి. ఇది నాయకత్వ లక్షణం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అది చేస్తే అక్కడే ఉంటాడు, ఆయన అక్కడే ఉండి తిరిగి తన తిట్ల ప్రక్రియని కొనసాగిస్తాడు. లేదు అలాంటి భరోసా గనక అక్కడ దొరక్కపోతే, ఇలాంటి భరోసా దొరక్కే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి భరోసా దొరక్కే చాలా మంది పార్టీ మారి వెళ్ళిపోయారు. అది మేకపాటి కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, దేవరాయలు కావచ్చు, వీళ్ళందరూ అలా వెళ్ళిపోయిన బ్యాచే కదా. సో హక్కున చేర్చుకుని ఓదార్చడం అనేది జరగాలి. అంటే నాయకుడు ఎలా సపోర్ట్ చేస్తాడు అంటే, ఒక కుంభకోణంలో తన అనుచరుడు ఉన్నాడు, అతని పాత్ర ఉంది. సూర్యుడు డిప కుంభకోణంలో ఆయన రోల్ ఉంది అని బయటికి వచ్చేసి మీడియాలో వార్తలు వచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈరోజు సూర్యుడు కనబట్టడం లేదు, బహుశా ఈ స్కామ్ గురించిన వార్తలు రావడం వలన అని ఎవరో అడిగితే దానికి భయపడాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పుకుంటాం కదా, ఎందుకు టెన్షన్ పడాలి? తను నేను చెప్పాను వచ్చేయమని, ఎందుకో భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు అమాయకంగా. నేను ధైర్యం చెప్తాను, రేపటి నుంచి వస్తాడు, మీరేం టెన్షన్ పడకండి అన్నాడు మీడియా వాళ్ళని. అంటే ఆ కుంభకోణంలో భాగస్వామి కదా అన్నారు వీళ్ళు. కుంభకోణం అనే ఆరోపణ వచ్చిందండి, అది ప్రూవ్ కావాలి కదా, టైం ఉంది కదా, ఎందుకు టెన్షన్ పడతారు, మీరు ఎందుకు పడుతున్నారు, అతను ఎందుకు పడాలని కోరుకుంటున్నారు, అతను రేపు వచ్చి నాకు భోజనం వడ్డిస్తాడు, మీకేమిటి సమస్య అన్నాడు. అంతగా వెనకేసుకొచ్చాడు ఆయన. అలాగే ఉండేది ధోరణి. ఆ భరోసా కనుక ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరూ బయటకు పోరు. అది ఇవ్వలేకపోతే అది ఒక వాక్యూమ్గా మారి అక్కడ ఉండలేని సఫకేషన్ ఏర్పడి బయటకి పంప్ అవుతారు. బయట పరిస్థితులు బాగాలేవు అనుకున్నప్పుడు జీవితం నుంచి నిష్క్రమించేలాంటి నిర్ణయాల వైపు కూడా డ్రైవ్ అయిపోతారు వీళ్ళు, ఎమోషనల్ పీపుల్ కాబట్టి. అదే జరిగింది అతని విషయంలో, కోడెల శివప్రసాద్ విషయంలో జరిగింది అదే. ఆ హైలీ ఎమోషనల్ పర్సనాలిటీకి ఇంట్లో క్రైసిస్ మొదలై పార్టీ నుంచి సపోర్ట్ లేక చంద్రబాబు నాయుడు ముఖం చాటేసి ఫైనల్గా అతని మరణానికి కారణమయ్యారు వీళ్ళందరూ. కోడెలని చంపింది జగన్మోహన్ రెడ్డి చర్యలో మరొకటో కాదు, అది ఒక కారణం మాత్రమే. కేవలం తను చంద్రబాబు సపోర్టుగా మనకు నిలబడటం లేదు అనేది అతన్ని ఎక్కువ బాధించి ఆత్మహత్య వైపు డ్రైవ్ చేసింది. అందుకని ఆత్మహత్యలన్నీ హత్యలే అనుకుంటే చంద్రబాబుని అరెస్ట్ చేయాలి ఆ కేసులో, కోడెల కేసులో. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పరిగణనలో తీసుకుని తన కోసం ఎన్నికలకు ముందు ఫైట్ చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రొటెక్ట్ చేసి వాళ్ళలో మొరల్ నింపి ఏమీ కాలేదు, మన యుద్ధం కొనసాగిద్దాం, మళ్ళీ మనమే గెలవబోతున్నాం. ఇప్పుడు వైనాట్ 175 అనే నినాదంతో కదా నువ్వు బూస్ట్ ఇచ్చావు. ఇక్కడ ఏం జరిగిందో, ఎలా గెలుపు కూటమికి సాధ్యమైందో, పార్లమెంట్లో ఈ ఎంపీల అవసరం ఎంత కీలకమైందో ఇవన్నీ చూశాడు ఆయన. కాబట్టి కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించి పోసాని లాంటి వాళ్ళని కాపాడుకోగలిగితే వాళ్ళు తన సైన్యంగా పనిచేస్తారు. దానికోసమే వెయిట్ చేస్తున్నాడు పోసాని. అది వచ్చేసి ఆయన ఒకసారి భుజం తడితే మళ్ళీ తన తిట్ల ప్రహసనాన్ని మొదలు పెట్టేస్తాడు ఆయన. చంద్రబాబు నువ్వెంత అనగలడు, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివైనా ఫేస్ చేయడానికి పెద్ద ఇబ్బంది పడే మనిషి కాదు అతను. పిలిచి లేదు అరెస్ట్ చేస్తున్నాం, కేసులు పెడతాం అన్నా కానీ ఇప్పుడు ఎవరు సీరియస్గా స్టాండ్లు ఎవరు
ఎవరు మార్చలేదు కదా. పోసానితో పాటు ఇంకో క్యారెక్టర్ ఉంది, రోజా. ఉమ్, సినిమాతో రిలేట్ అయి ఉన్నటువంటి పొలిటీషియన్, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళలో రోజా సినిమాతో లింక్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్. సో ఆవిడ మీద కూడా రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆవిడ ఒకసారి బయటకు వస్తే బాగుండు మాట్లాడాలని చాలామంది చూస్తున్నారు. ఆవిడ కూడా ప్రస్తుతం క్రైసిస్లో ఉంది. వీళ్ళందరినీ తిరిగి రోడ్డు మీదకి పంపు చేయటం ద్వారా జనంలో ఒక భరోసా నింపగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, మేము ఎవరం డిప్రెషన్లో లేము అని ఆ ఇండికేట్ చేయడానికైనా పోసానిని, రోజాని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం మొదలు పెట్టాలి. ఇంకా ప్రతిపక్షంగా తను ఏ పాత్ర నిర్వహించాలి, ఎలా ఈ 5 ఏళ్ళు నడపాలి సినిమాని అన్న విషయంలో ఇంకా పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టయితే కనబట్టలేదు. రాకపోవడం వల్లనే పోసాని వెళ్ళిపోతాడా, రోజా వెళ్ళిపోతుందా, ఇంకోళ్ళు వెళ్ళిపోతారా అనే చర్చలు జరుగుతున్నాయి జనంలో. ఉమ్, అందుకని ఇమ్మీడియట్గా ఈ చర్చలు ఆగాలంటే ఆయన యాక్టివ్ అవ్వాలి. ఓకే. ఆయన బెంగళూరులోనో ఎక్కడో రెస్ట్ తీసుకునే ప్రోగ్రాంలో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేసి ఈ జెండా ఎత్తి మళ్ళీ తను నడవడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు అసెంబ్లీ అవుతారు. అంటే సార్ ఇటువైపు నుంచి కూడా దాడి జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి హిమాలయాలకు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు, ఆయన విదేశాలకు, పార్టీ విలీనం చేసేస్తున్నారు, కాంగ్రెస్ లో ఖాళీ అయిపోతుందని చెప్పి, అంటే ఈ దాడి కూడా జరుగుతుంది. ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఖాళీ చేసుకునే అవకాశం ఉంటే ఆయన ఎన్డీఏ కోసం తన ఎంపీలను నిలబెట్టడు. ఓకే. తన ఎంపీలను అక్కడ ప్రో మోడీగా నిలబెట్టాడంటేనే షట్ డౌన్ చేసే ఉద్దేశం లేదు అని. ఉమ్, షట్ డౌన్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఇండియా కూటమికి కూర్చోబెట్టేవాడు కదా యాంటీ మోడీగా. అవును. ఆ ప్రయత్నం చేయలేదుగా. ఉమ్, వాళ్ళు నలుగురు వెళ్ళి జై మోడీ అన్నారుగా అక్కడ. ఉమ్, ఈయన కూడా మోడీ వ్యతిరేక ప్రకటనలు ఎక్కడా చేయలేదు కదా. అవును. కూటమి తనకు ప్రత్యర్థిగా ఏర్పడి ఉన్నటువంటి కూటమిలో బీజేపీ కీలక భాగస్వామి అయినప్పటికీ తన కాన్సన్ట్రేషన్ చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఉంచాడు ఆయన. అందుకని ఆయన అలాంటి షట్ డౌన్ నిర్ణయాలతో లేడు. ఓకే. హౌ టు ట్యాకిల్ ద సిచ్యుయేషన్ అనేది ఒకటే క్రైసిస్ అతనికి. ఉమ్, అది ఈజీగా పక్కకి తోసేసి ఆయన ఎలాగూ పరామర్శ యాత్ర అన్నాడు కాబట్టి ఆ యాత్రతో మొదలుపెట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్తో జనాల్ని అడ్రస్ చేస్తే, ఆత్మ పరిశీలనతో జనం ముందుకు వెళ్ళగలిగితే అతనికి విజయం వస్తుంది. సరే, ఇటు పోసాని గారి విషయంలో కూడా ఆయనకు ముందున్న ఆప్షన్ ఒక వైసీపీతో ట్రావెల్ అవ్వడం తప్పితే అంటే సినిమాల్లోకి వెళ్ళలేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీలో ఆయన జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఓన్లీ వైసీపీతో ట్రావెల్ అవ్వడం ఒకటి, లేదంటే రాజకీయ అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన హ్యాపీగా రిజైన్ చేసి వెళ్ళి టీడీపీ సభ్యత్వం అడిగితే ఇవ్వను అని వాళ్ళు చెప్పరు. జనసేనలోకి వెళ్ళినా వాళ్ళేం కాదనరు. ఓకే. పైగా ఇతను మా దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాడు అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. రెండోది, ఇన్ని తిట్టినటువంటి మనిషిని ఎలా హక్కును చేర్చుకుంటారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి అది ఉండదు. ఓకే. ఈ తిట్టడం అనేది క్వాలిఫికేషన్. ఆ శిబిరంలో ఉండగా మన్ని తిట్టాడు, మనం గాయపడ్డాం. ఇప్పుడు మన శిబిరంలోకి వస్తే అవతల వాళ్ళని కూడా అలాగే గాయపరుస్తాడు కదా. అయితే అతనికి సభ్యత్వం ఇచ్చే ముందు మేము ఎంత ఏడ్చామో నీ మాటలకి, అంతకు 4 ఇంతలు ఏడిపించగలవా, ఇదే నీకు టెస్టు అని పెట్టి అతనికి సభ్యత్వం ఇస్తే చెలరేగిపోతాడు కదా. అలా వాడుకునే ప్రయత్నమే చేస్తారు ఏ పొలిటీషియన్ అయినా. అందుకని పౌసానికి ఆ రకమైన ఇబ్బంది కదా. తన పర్సనల్గా ఏమిటి అనేది తేల్చుకోవట్లే. ఇంకా అది తేల్చుకున్న రోజు ఆయన ఓపెన్ అవుతాడు.